సంక్రాంతి అనేది కేవలం పండగే కాదు, సినిమా వాళ్ళకి పెద్ద యుద్ధం కూడా జరుగుతుంది. అవునండి. ఈసారి సంక్రాంతికి ఏకంగా 4, 5 పెద్ద సినిమాలు విడుదలవబోతున్నాయి. ఇక ఈ సినిమాల పోటీతో ఇక థియేటర్ల సమస్య అయితే ఏర్పడనుంది. ఇక ఇప్పటికే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇక థియేటర్ల పర్యవేక్షణ గురించి ఇక చర్చలు మొదలైన ఇండస్ట్రీలోని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇక పెద్ద సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక పెద్ద సినిమాలైన చిరంజీవి గారి సినిమా మరియు ప్రభాస్ గారి సినిమా, రవితేజ్ గారి సినిమాలకి ఇక ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక వీళ్ళకి ఎక్కువ థియేటర్లు, ఎక్కువ స్క్రీన్లు కూడా పెంచే అవకాశం ఉంది. ఇక చిన్న హీరోలైన శర్వానంద్ మరియు నవీన్ పోలిశెట్టి సినిమాలకు ఇక కొంచెం తక్కువ థియేటర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పడంలో ఇక ఎలాంటి సందేహం అయితే లేదు. కానీ ఇక రిలీజ్ అయిన తర్వాత అయితే సినిమా టాక్ను బట్టి థియేటర్ల స్క్రీన్లు ఇక మారుతూ ఉంటాయి. ఇక ఏ సినిమాకి అయితే మంచి పాజిటివ్ టాక్ వస్తుందో ఆ సినిమాకే ఇక స్క్రీన్లు, థియేటర్లు పెంచుతారు. ఎందుకంటే గతంలో కూడా ఇక సంక్రాంతికి 3 సినిమాలు విడుదలయ్యాయి. డాకు మహారాజు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మంచి పాజిటివ్ టాక్ జనాల నుంచి రావడంతో ఇక ఆ సినిమాకే థియేటర్లు, స్క్రీన్లు పెరిగాయి. ఇక ఆ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక అలాగే ఈసారి కూడా ఇక సంక్రాంతికి ఇక ఏ సినిమాకి అయితే మంచి టాక్ వస్తుందో ఆ సినిమాకే ఎక్కువ థియేటర్లు, స్క్రీన్లు పెంచే అవకాశం ఉంది. కానీ మొదటి రోజు మాత్రం పెద్ద సినిమాలకి ఇక ఎక్కువ స్క్రీన్లు ఇక ఇచ్చే అవకాశం ఉందని ఇక ఇండస్ట్రీలో అయితే ఒక టాక్ నడుస్తుంది. ఇక దీనిపై ఇప్పుడు నిర్మాతలు కూడా ఇక మీటింగ్ పెట్టుకుంటున్నారంట డిస్ట్రిబ్యూటర్లతో మరియు ఇక సినిమా థియేటర్ ఓనర్లతో. ఇక చూడాలి మళ్ళీ ఏ సినిమాకి ఎన్ని థియేటర్లు వస్తాయో. ఇక ఓకే గాయ్స్, మీరేమనుకుంటున్నారు? ఈసారి సంక్రాంతికి ఏ సినిమా చూడదాం అనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.